ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు. ఈరోజు తిథి బహుళ దశమి మధ్యాహ్నం 1:08 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ ఏకాదశి, వారం ఇందువారం లేదా సోమవారం. ఈ దశమి ఏకాదశి తిథి ద్వయంతో కూడినటువంటి కార్తీక సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరారాధన ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేసేటువంటి దీపారాధన, అలాగే బిల్వపత్రితో కూడినటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఇటువంటి సత్కర్మలన్నీ కూడా ప్రారబ్ధ కర్మ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. నక్షత్రం ఉత్తరా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి కాబట్టి ఇది మిత్రక్షేత్ర స్థితి అయినప్పటికీ శనితో కూడి ఉండడం వల్ల ఈ దోష నివృత్తికై సూర్య నమస్కారం బాగా ఉపయోగపడుతుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే ఈ రోజు నుంచి వృశ్చిక సంక్రమణం ప్రారంభం. రవి యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి వచ్చింది కాబట్టి ఇది ముఖ్యంగా కన్యా రాశి వారికి, అలాగే మకర రాశి వారికి, మిథున్ రాశి వారికి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. వ్యాపార వాణిజ్య సంబంధిత కార్యకలాపాల్లో ఆటంకాలని కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా ఏర్పడుతుంది. స్నేహితుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాన్ని పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గినప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత
తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోగల ధైర్య సాహసాలు వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యసాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహకాలం ప్రారంభమవుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా వెంటనే ప్రారంభించలేకపోతారు. తర్జన భర్జనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వాణిజ్యపరంగా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తమలపాకులతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ ఒప్పందాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో తత్తరపాటు సంఘటనలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మిత్రులు శత్రువులవుతారు. ఆర్థిక గందరగోళ పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించలేకపోతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరటను కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన అధ్యాయం వాణిజ్యపరంగా ప్రారంభమవుతుంది.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహకాలం ప్రారంభమవుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర సంఘటనలు ప్రారంభమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక విస్మయాలు ప్రతికూలంగా మారతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు లేనటువంటి ఆటంకాలు లేనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. నూతన ఆనందం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు విజయాల్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన తలనొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. తలనొప్పి కూడా చాలా సామాన్యంగా అందరినీ బాధించేటువంటి సమస్య. అయితే ఈ తలనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఎందువల్ల వచ్చింది ఏమిటి అనేది కనుక్కోవడం కూడా నిజానికి చాలా తలనొప్పిగా ఉంటూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ తలనొప్పి రావడానికి సామాన్య కారణాలు చూసినట్టయితే కనుక ఎక్కువగా టెన్షన్ హెడేక్ అంటాం. అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మెదడులో ఉండేటువంటి నరాలపైన కానీ తలలో ఉండేటువంటి కండరాల మీద కానీ ఒత్తిడి ఎక్కువైపోయి తలనొప్పి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎండలో కనుక బయటకు వెళ్ళినట్టయితే కనుక ఆ ఎండ ప్రభావం కూడా తలలో ఉండేటువంటి కండరాల మీద ఆ తర్వాత నరాల మీద కూడా ఆ రక్తనాళాల మీద కూడా ఉండటం వల్ల తలనొప్పి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కానీ లేకపోతే అధికంగా ఈ డయట్ అది ఫాలో అవుతూ అంటే తీసుకోవాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ అవి సరిగ్గా తీసుకోకపోయినా కూడా రక్తంలో నుంచి మెదడుకి అందవలసినటువంటి కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థం సక్రమంగా అందక తలనొప్పి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఏంటంటే చాలా సామాన్యమైనటువంటి కారణాలు. మనం పట్టించుకోకుండా ఏదో తలనొప్పి వచ్చిందని చెప్పి దానికోసం మందులవి వాడుతూ ఉంటాం. ఈ చిన్న అంశాల మీద కనుక దృష్టి కనుక పెట్టినట్టయితే మందుల అవసరం లేకుండా కూడా తలనొప్పిని మనం పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే ఈ తలనొప్పి సమస్యను తగ్గించుకోవడానికి పైపూతగా వాడుకునేటువంటి ఒక ఆయుర్వేద ఔషధాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి మనకి మొత్తం 4 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది చందనం. చందనం ఏంటంటే బాగా చలవ చేసి తలలో ఉండేటువంటి కండరాలు కాస్త రిలాక్స్ అవ్వడానికి, రక్తనాళాలు చక్కగా రిలాక్స్ అవ్వడానికి కూడా చందనం బాగా ఉపయోగపడుతుంది. ఈ చందనంలో ఉండేటువంటి సుగంధం కూడా మెదడును ఉత్తేజపరిచి తలనొప్పి తగ్గడానికి తోడ్పడుతుంది. చందనం చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే కర్పూరం. ఈ కర్పూరం కూడా తలనొప్పి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఔషధం. కర్పూరానికి కూడా కండరాలని రిలాక్స్ చేసేటువంటి గుణం బాగుంటుంది.
అలాగే రక్త ప్రసారాన్ని మెరుగుపరిచేటువంటి గుణం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్పూరం నుంచి వచ్చేటువంటి ఒక సుగంధం తొందరగా మెదడులోకి, అంటే మనం ముక్కు ద్వారా మెదడుకు చేరి మెదడుని ప్రేరేపించి ఒక మంచి స్టిమ్యులేషన్ ఇచ్చి తలనొప్పి తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కర్పూరం చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. బ్రహ్మగారికి మళ్ళీ కనపడేటప్పటికి ఆయనకు ఒక రోజే కదా మరి, మళ్ళీ అలాగే వెన్నముద్ద పట్టుకుని ఆవుల్ని దూడల్ని వెతుక్కుంటున్న వాళ్ళే కనపడ్డాడు. వెళ్ళి కాళ్ళ మీద పడి 4 కిరీటాలు 4 తలలు ఆయన పాదాలకు తగిలేటట్టుగా దొల్లి మట్టిలో ఆయనతో అన్నాడు, అబ్బా పోతనగారు అనుభవించారు, నేను ఎప్పుడో చదివిన భాగవతం. శంపాలతకతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలకొనిన కడగంటివాని గోపాలబాలు భంగి బరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అన్నాడు. కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలకువాని. ఆనాడు ఎలా పెరుగు ముద్ద పట్టుకున్నాడో అలాగే ఎడం చేతిలో పట్టుకుని అమ్మ చాలా ఖరీదైనవని ఏనుగుదంతంతో చేస్తే పెట్టుకున్నటువంటి ఆ కర్ణకుండలాలు పెట్టుకుని అడవిలో దొరికినటువంటి తీగలతో కట్టిన దండ మెళ్ళో వేసుకుని ఆడుకుంటున్నవాడు, ఆ కడుపుకు దిండుగా కట్టిన వలువలో ఉన్నటువంటి వేణువు కలిగినటువంటి వాడు అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే నిలబడున్నాడు. ఇప్పుడు ఆయన పరబ్రహ్మమని బ్రహ్మగారు తెలుసుకున్నాడు. తెలుసుకుని అన్నాడు వ్యాసుడు, సంస్కృతంలో అంటాడు, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌక సామ్యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏం అదృష్టం రా, పూర్ణమైన సనాతన పరబ్రహ్మము ఆడుకుంటోంది బృందావనంలో. పోతనగారైతే పరవశించిపోయారు. బ్రహ్మగారు నేల మీద పడి ఏడుస్తూ అన్నాడు, ఏలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంబి మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణుములపై వేష్టించినం చాలదే. ఎవడికి కావాలయా కృష్ణ బ్రహ్మపదవి? అహంకారానికి పనికొచ్చింది, దిక్కుమాలిన బ్రహ్మపదవి తీసేయి. ఈ యోగులు వెళ్ళి ఎక్కడో జన్మజన్మాంతరముల యందు తపస్సు చేసినప్పటికీ కూడా నీ కాలికి ఉండేటటువంటి బొటని వేలి గోటికున్న కాంతిని చూడలేరే. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు బట్టి దేవునిన్ వైరముతోడైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి కాంతి చూడలేరు యోగులు. అటువంటి కృష్ణ పరమాత్మని వెళ్ళి దర్శనం చేసి పిలవడానికి నన్ను పంపించాడు కంసుడు. ఏ వేదభావంతో పంపిస్తేనే మహోపకారం చేశాడు. అటువంటి కృష్ణ పరమాత్మని చూసి, ఎందుకయా నాకా పదవి, నీతో ఆడుకుంటున్నారే ఈ గోపాల బాలురు, చక్కగా ఏమీ తెలియదు వాళ్ళకి, కృష్ణ కృష్ణ అంటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, ఎంగిలన్నం పెడుతున్నారు, నువ్వు తింటున్నావు, నువ్వు పెట్టిన అన్నం వాళ్ళు తింటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, కౌలించుకుంటున్నారు, నాకు బ్రహ్మపద వద్దు. నీతో అలా ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్కడు కూర్చుంటే వాడి పాదముల అడుగున అంటుకున్న రేణువులు గోకి నా 4 తలల మీద చల్లుకుంటా, నాకు ఆ వరం ఇవ్వయా చాలు, తీసేయి బ్రహ్మపదవి. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఏమి అదృష్టమయ్యా వీళ్ళది. పెద్ద పెద్ద యోగులు దర్శనం చేయలేకపోయినటువంటి పరమాత్మ వీళ్ళని కౌగిలించుకుంటున్నాడా? కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, వాళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా ఇలా 2 చేతులు పట్టుకుని? తన్నుచు గుద్దుచున్, కృష్ణుడిని వాళ్ళు తంతున్నారా? కృష్ణుడు వీళ్ళని తంతున్నాడా? గుద్దుచున్, వాళ్ళు కృష్ణుడిని గుద్దుతున్నారా? కృష్ణుడు వీళ్ళని గుద్దుతున్నాడా? తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకు చాలయా, వాళ్ళ పాదాల మీద ధూళి చల్లుకుంటా, తీసేయి దిక్కుమాలిన బ్రహ్మపదం అన్నాడు. ఇప్పటికి నీ అహంకారం పోయింది, వెళ్ళి బ్రహ్మపదవిలో కూర్చుని సృష్టి చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భక్తి ఎటువంటిదో తెలుసా? పొద్దున్న చచ్చిపోయిన ఆఘాసురుడు సాయంకాలానికి ఎండిపోయి కనబడ్డాడు. వాళ్ళన్నారు, రే పొద్దున్నే కదరా ఈ కొండ చీర చచ్చిపోయింది, బ్రహ్మగారికి ఒకరోజు మనకి ఏడాది కదా, వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి తెలియదు బ్రహ్మమాయి చేత విష్ణువు ఇక్కడ సృష్టించేశారు, ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నాం,
వాళ్ళు అన్నం తింటూ మళ్ళీ కూర్చున్నారు అంతే. బ్రహ్మగారు తీసుకొచ్చినప్పుడు అన్నం తిన్నారు చక్కగా. అది వనభోజనం. అందుకే కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట ఇంట్లో చెప్పారు వాళ్ళు. ఎండిపోయిన పాము కనపడితే ఒకడు అన్నాడు, ఏమిట్రా పాము ఎండిపోయింది, పొద్దున్నే కదా చచ్చిపోయింది అన్నాడు. నీ మొహం కృష్ణుడి దెబ్బ అంటే అలా ఉంటుందిరా అన్నారు అంతే. వాళ్ళ నమ్మకం అటువంటి. ఇంటికి వెళ్ళిపోయి 5వ ఏట జరిగినటువంటి కథ 6వ ఏట చెప్పారు, కౌమార పౌగండలీల. వనభోజనం అంటే కృష్ణ పరమాత్మతో కలిసి అంత అద్భుతమైనటువంటి భోజనాన్ని, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును ఆరగించుట, అంత గొప్పగా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఆ లీల వనభోజనం. ఆ వనభోజనమునందు ఏ అరమరికలు లేవు. వాళ్ళు కేవలము కృష్ణుడితో అంతటి తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి ఆడుకున్న ప్రతి ఆట ప్రకృతి సంబంధంగా పరమేశ్వర సంబంధంతో పరవశించిపోతూ అందరం ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనం అని పేరు. అటువంటి వనభోజనం ఒక్క కార్తీక మాసంలో చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది ఆ రోజున తోటకెళ్ళి భోజనాలు చేసి తిరిగి రావాలి. ఏదైనా అసహ్యకరంగా మారిపోతే ఉపద్రవంగా ఉంటుంది లోకంలో. ఎందుకు వనభోజనం నిర్దేశింపబడిందో అందుకు చెయ్యాలి తప్ప వనభోజనాన్ని కూడా లోకంలో ఏదీ కాలుష్యానికి దూరం కాదని నిరూపించడానికి వనభోజనాల్ని కూడా నాశనం చేయకూడదు. అక్కడ కూడా చెయ్యకూడని పనులు చేయడానికి వనభోజనాలకు వెళ్ళకూడదు. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం అంటే అంత ప్రశస్తి కలిగినటువంటిది. కార్తీక మాసంలో అంత ప్రశస్తమైనటువంటివి 2 తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, రెండవది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి. ఈ రెండింటికి కూడా ఒకటి గోష్ఠాష్టమి అంటారు, శుక్లపక్ష అష్టమి. అలాగే ద్వాదశి నాడు గోవత్స పూజ అంటారు. ఈ 2 రోజులు కూడా గోవుకి పూజ తప్ప ఇక ఏ పూజ లేదు. ఎందుచేత అంటే మఠాల్లో, పీఠ ప్రాంగణాల్లో 3టికి పూజ జరుగుతుంది. గజపూజ, అశ్వపూజ, గోపూజ. గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకి పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. ప్రజాపతి ఒకసారి చెప్పాడు, ఒక అపురూపమైన ప్రాణి సృష్టింపబడాలి. ఏకంగా మా సృజంతి అన్నాడు. ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడాలి. ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు. అది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృజించండి అన్నాడు. అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృజిస్తామన్నారు. 100 సంవత్సరములు ఎడతిరిపి లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో ఆ ప్రాణిని సృజించండి అన్నాడు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. ఆ గోవుకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము. అగ్నిహోత్రము గోవు కాదు, గోవు అగ్నిహోత్రము కాదు. మరి ఎందుకన్నట్ల ఆ మాట? గౌర్వారగ్నిహోత్ర అంటే మరి గోవు అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది, శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తారు. మేధావి భూయాసం, యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు. వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు.
ఈ తలనొప్పి పదే పదే ఎవరికైనా ఉంటూ ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండడం, ముఖ్యంగా పిండి పదార్థాలు ఉండేలాగా చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా తోడ్పడుతుంది. అలాగే ఎండ పడదు అని తెలిసినప్పుడు ఏదో అందం తక్కువ అవుతుందనో షోక్గా ఉండదు అనుకునో కాకుండా గొడుగు వేసుకుని వెళ్తూ ఉండడం ద్వారా కూడా తలనొప్పిని నివారించుకోవచ్చు. మానసిక ప్రశాంతతకి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉండేలాగా ప్రతిరోజు కొంచెంసేపు ప్రాణాయామాలు చేస్తూ ఉండడం, అలాగే కొంతసేపు శవాసనం వేస్తూ ఉండడం కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారంగా ఉపయోగపడతాయి. తర్వాత మనం ఇందాక ఒక ఔషధాన్ని తయారు చేసుకోవడానికి 2 మూలికల గురించి చెప్పుకున్నాం కదా, ఆ మిగతావి ఏమేంటంటే వట్టి వేళ్ళు. ఈ వట్టి వేళ్ళు కూడా చాలా బాగా చలవ చేసేటువంటి ఒక మంచి మూలిక అన్నమాట. ఈ వట్టి వేళ్ళకి కూడా మజిల్స్ని రిలాక్స్ చేసేటువంటి గుణం బాగుంటుంది. అలాగే దాని సుగంధం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గి తొందరగా తలనొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. వట్టి వేళ్ళని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే ఎష్టి మధు. ఈ ఎష్టి మధుని అతి మధురం అని కూడా అంటారు. ఈ అతి మధురానికి కూడా చలవ చేసి తలనొప్పిని తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అతి మధురం లేదా ఎష్టి మధురం కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. మొత్తం ఈ 4 మూలికలు అంటే చందనం, కర్పూరం, ఎష్టి మధు, వట్టివేళ్ళు, ఈ 4 చూర్ణాలని సమభాగాలుగా కలుపుని ఒక సీసాలో పోసి ఉంచుకుని తలనొప్పి కొంచెం లక్షణాలు కనిపించగానే ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక 1/2 చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనెని కలపాలి. కొబ్బరి నూనె కూడా బాగా చలవ చేసేటువంటి తైలంగా మనం చెప్పుకోవాలి. ఈ కొబ్బరి నూనెతోటి ఈ మూలికల మిశ్రమాన్ని కలిపేసి ఒక తైలం అంటే ఒక మిశ్రమం, ఒక ఔషధ మిశ్రమం లాగా తయారు చేసుకుని దాని నుదుటి మీద అంతా కూడా ఒక లేపనం లాగా వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే కనుక కొంచెం సేపట్లోనే తలనొప్పి నుంచి నివారణ కలుగుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో చేసే పూజా కార్యక్రమంలో దాగి ఉన్నటువంటి పరమార్థాన్ని, ప్రయోజనాన్ని గురించి పరిశీలిద్దాం. పూజా విధి విధానాన్ని ఆచరించేటటువంటి తరుణంలో మనం ప్రత్తితో ఒత్తులను తయారు చేసి దీపాలను వెలిగిస్తాం. అయితే కేవలం ప్రత్తితో మాత్రమే కాదు, వస్త్రంతో ఒత్తులను తయారు చేసి దీపాలను వెలిగించినట్లయితే సర్వకార్యసిద్ధికి ఆ దీపారాధన ఎంతగానో సహకరిస్తుంది. ప్రత్యేకంగా కుంకుమతో తడిపినటువంటి వస్త్రాలను ఎండబెట్టి ఒత్తులుగా తయారు చేసి దీపాలను వెలిగించినట్లయితే కుజదోషాలను, శుక్రదోషాలను తొలగింపజేసుకొని జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పసుపులో తడిపినటువంటి వస్త్రాలను ఎండబెట్టి ఒత్తులుగా తయారు చేసి దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త అనారోగ్య సమస్యలు కూడా నివారించబడతాయి. అదేవిధంగా కొబ్బరి నీళ్లతో తడిపినటువంటి వస్త్రాలను ఎండబెట్టి దీపారాధన చేసినట్లయితే సంతానం లేని వారెవరికైనా సరే సంతాన సిద్ధి కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అలాగే తెల్ల జిల్లేడు బెరడుతో చేసినటువంటి ఒత్తులను ఉపయోగించి దీపారాధన చేసినట్లయితే ధనప్రాప్తి చాలా అద్భుతంగా ఉంటుందని శాస్త్రవచనం. అలాగే అరటి చెట్టు కాడతో కానీ అరటి నారతో కానీ ఒత్తులను తయారు చేసి దీపాలను వెలిగించినట్లయితే పూర్వజన్మలో చేసినటువంటి సమస్త పాపాలను తొలగింపజేసుకొని చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తామర నారతో కానీ తామర కాడతో కానీ ఒత్తులు చేసి దీపాలను వెలిగించినట్లయితే జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి సమస్త గ్రహదోషాలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కొత్త ఒత్తిని తీసుకొని మంచి గంధంలో ముంచి దాన్ని ఎండబెట్టి ఏ నెలలోనైనా సరే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు పరమేశ్వరుడి ముందు దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి, ప్రత్యేకంగా నరాలకు సంబంధించినటువంటి వ్యాధులను నివారింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. తెల్లటి వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా తయారు చేసి దీపాన్ని వెలిగించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా భగవంతుడికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే జ్ఞానసిద్ధి కలుగుతుందని, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే సంపద, కీర్తి కలుగుతాయని భవిష్యోత్తర పురాణంలో వర్ణించటం జరిగింది. అలాగే పరమేశ్వరుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే
దాంపత్యపరమైనటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీపారాధన ఎప్పుడు చేసినా సరే ఒక అడ్డవత్తి ఒక నిలువు ఒత్తితో దీపారాధన చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన ప్రమిదకు ఆ కుందెకు ఉన్నటువంటి ముఖాలను బట్టి కూడా దీపారాధన వల్ల చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. దీపారాధన కుందెకు ఒక ముఖం ఉన్నట్లయితే మధ్యమ ఫలితాలు కలుగుతాయని, ఆ కుందెకు 2 ముఖాలు ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చని, అదేవిధంగా 3 ముఖాలు ఉన్నటువంటి దీపపు సెమ్మెను వెలిగించినట్లయితే సంతానం లేని వారికి అత్యుత్తమమైనటువంటి సంతానం కలుగుతుందని, 4 ముఖాలు ఉన్నటువంటి దీపపు సెమ్మెను వెలిగించినట్లయితే పశు సంపద ధన సంపదను పెంపొందింపజేసుకోవచ్చని, 5 ముఖాలు ఉన్నటువంటి దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించినట్లయితే సిరి సంపదలతో అలరారటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైనా సరే దీపారాధన చేసేటప్పుడు వెండి కుందులను కానీ పంచలోహాలతో తయారు చేసినటువంటి కుందులను కానీ మట్టి ప్రమిదలను కానీ దీపారాధనకు ఉపయోగిస్తారు. అయితే వెండి కుందెలలో దీపాన్ని వెలిగించి ఆ కుందెల క్రింద చిన్న చిన్న పళ్ళాలను తప్పనిసరిగా ఉంచాలని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. అదేవిధంగా గృహం బయట మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించినప్పుడు వెలిగించినటువంటి ఆ ప్రమిదల కింద మరొక ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. ఇంకా దైనందిన జీవితంలో పూజా కార్యక్రమాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజదోష నివారణకు కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఆశ్లేష నక్షత్రం అంటే ప్రతిదాన్ని తనలోకి తీసుకుంటుంది, ప్రపంచమంతా తనలాగే ఉంటుంది అనే ఆలోచన కలిగి ఉంటుంది. అందరూ నాలాగానే ఉంటారు, నేను ఎలా ఉన్నానో నాతోటి సమాజం కూడా అలాగే ఉంటుందనే ఆలోచన ఉంటుంది. అయితే ఈ క్రమంలో తల్లిదండ్రుల పాత్ర, ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం యొక్క పాత్ర విశేషంగా ఉంటుంది. 2వ పాదంలో జన్మించడం ద్వారాగా శనికి సంబంధించినటువంటి భావజాలం అధికంగా ఉంటుంది. 2వ పాదస్య శని దోషాంశ సదా శ్రమపరరత, శ్రమకార్యరత, శ్రమతో కూడినటువంటి పనులు చేస్తూ ఉంటారు. దోషాంశ మందబుద్ధి అధికంగా ఉంటుంది, బద్ధకం ఉంటుంది. శని అధిపతి కాబట్టి వెంటనే శని జపం చేయించి పాదాంశకి జపం చేయిస్తే నక్షత్రంలో ఉన్న నక్షత్ర గుణ ప్రభావం మన మీద విశేషంగా అనుకూలంగా మారుతుంది. ఈ నక్షత్ర యోగాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం? అసలు నక్షత్ర స్వభావం ఏంటి? దాంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా? ఆ దోషాలను ఎలా నివారింప చేసుకోవాలి? గ్రహ దోషాలు, పరిహారాలు. దోషం ఉంటే దోష పరిహారం ఉంటుంది. మనం వైభవం గురించి ఎక్కువగా తెలుసుకోవసరలా, అది మనకు తెలుసు, మన గొప్పతనం మనకు తెలుసు. దోష నివారణ కావాలి కాబట్టి అన్ని నక్షత్రాలు శుభాన్ని ఇవ్వవు కనుక అందుకనే ఆశ్లేష నక్షత్రంలో ఎలాంటి పనులు చేయకూడదు. ఆశ్లేష నక్షత్రంలో చేసే పనులు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఆశ్లేష స్వభావాన్ని చెప్తూ మంత్రశాస్త్రంలో మంత్రప్రయోగం అభిచార అథ అగ్నిదాహ మాయాపవాద పరకర్మ వినోదవాదాల. మాయాపవాదం తెలియని, కనపడని, ఊహించని, బుద్ధికి కూడా అందనటువంటి పనులు చెయ్యాలి అంటే ఇదిగో ఈ ఆశ్లేష నక్షత్రం వారిని ఉపయోగించాలి. పెద్ద సైంటిస్టులు కావాలంటే ఆశ్లేష అవసరం. మాయాపవాదం కనపడదు, అతీంద్రియమైనటువంటి బుద్ధి చైతన్య శక్తి వీళ్ళలో ఉంటుంది. భవిష్యత్తులో రాబోయేటటువంటి విజ్ఞానం అంతా వీళ్ళలో ఉంటుంది. మేధకి అందనటువంటి, ఊహించడానికి అలివి కానటువంటి దివ్యశక్తి, కుండలిని జాగృతం చేసే శక్తి, యోగులు, మహర్షులు, పుణ్యాత్ములు, గొప్పవాళ్ళు, మేధావులు, పండితులు, జ్ఞానులు అందరూ ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. సాక్షాత్తు సహస్ర శీర్ష పణులతో ఉన్నటువంటి అనంతుడికి సంబంధించినటువంటి అంశ ఈ 2వ పాదంలో ఉంది. ఇది శనంశ, దోషాంశ. సమాజం పైన బాధ్యత ఎక్కువగా ఉంది.
సమాజం బాగు చేయాలంటే, సమాజాన్ని బాగు చేయాలంటే, సమాజం బాగుపడాలంటే గొప్ప వ్యక్తులు కావాలి. అయితే ఇక్కడ ఈ రెండవ పాదం ఏం తెలియజేస్తోంది? సమాజాన్ని చూచి వీరు నేర్చుకుంటారు కాబట్టి సమాజ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వీరి తోటివారు వీరిని ఉన్నతంగా, గౌరవంగా, అనుకూలమైన మార్గాల్లో పెంచాలి. అలా కనుక పెంచితే ఉత్తములు అవుతారు. శ్రమపడే తత్వం ఉంది, కొత్త కొత్త విషయాలను తెలుసుకునే తత్వం ఉంది. దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క అంశం మొదటి పాదంలో ఉంటే దేనైనా అలుకుపోగలిగిన శక్తి ఉంటే దీంట్లో వ్యతిరేకించే శక్తి ఉంది. ఆశ్లేష నక్షత్రం రెండవ పాదంలో వాదన చేసే శక్తి ఎక్కువగా ఉంది, వ్యతిరేకించే స్వభావం ఎక్కువగా ఉంది. వీరిని రెచ్చగొట్టకూడదు, రెచ్చిపోతారు. దేన్నైనా సరే ప్రతిఘటిస్తారు. చూచుకుందామా అంటే చూచుకుందామా అనేట్టుగా ఉంటుంది. ఎందుకని? రాక్షసాంశ బిడాలం ఇక్కడ. అందులో ఇది మామూలు పాము కాదండి, ఇది అంతరిక్ష పాము, సెలెస్టియల్ స్నేక్. ఇది ఆశ్లేష వారు నమ్మారా ప్రాణాలు ఇస్తారు, నమ్మలేదా ప్రాణాలు తీసే అంత పని చేస్తారు. ప్రాణం తీస్తారని చెప్పకూడదు ఎప్పుడు, ఎందుకంటే ఇంకా ఇతర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కరిగిపోయారా అసలు ఎలా పూజ చేస్తారంటే అలా పూజ చేస్తారు. మూఢభక్తి, నేను గొప్పవాణ్ణి కావడానికి సర్వస్వము వీరే అని జీవితాంతం మర్చిపోకుండా చేస్తారు. పామర భక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకళ్ళని నమ్మారా ఇంకా ఎంతైనా చేస్తారు. ఆర్థిక విషయముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి చేతిలో ధనం నిలవదు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడలేరు, కల్మషం తక్కువ, ఉన్నది చెప్పేస్తారు. దానివల్ల ఎదుటి వారికి బాధ కలుగుతుంది. జ్ఞానము కంటే కూడా తొందరతనం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఏ విధమైనటువంటి నివారణలు చేస్తే, ఏ దేవతని ఆరాధిస్తే, ఎటువంటి శాంతి ప్రక్రియలు చేస్తే ఈ రెండో పాదంలో జన్మించిన వారు గొప్పవారు అవుతారో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలన చేద్దాం. చెవి, ముక్కు, గొంతు సమస్యల నివారణకు ద్విహస్త విస్తృత కర్ణపీడాసనం ఉపకరిస్తుంది. చెవిపోటు, ముక్కు నుంచి తరచూ నీళ్లు కారడం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, గొంతు మంట వంటి సమస్యలు సాధారణంగా ఎదురవుతుంటాయి. ఈ సమస్య నివారణకు ద్విహస్త విస్తృత కర్ణపీడాసనం ఉపయోగపడుతుంది. నేలపై పడుకుని రెండు కాళ్లు పైకి ఎత్తాలి. రెండు కాళ్లను చెవుల పక్కకు చాపి ఉంచాలి. ఈ స్థితిలో చేతుల్ని అడ్డంగా చాపాలి. యాసన సాధన వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన కండరాలు పటిష్టవంతమవుతాయి. ఈ అవయవాలలో ఏర్పడే అవరోధాలు, అనారోగ్యకర పరిస్థితులు తొలగుతాయి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈశ్వరానుగ్రహంతో స్థలాన్ని కొనుగోలు చేసి చక్కటి గృహాన్ని నిర్మించాలి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాస్తుశాస్త్రజ్ఞుణ్ణి సంప్రదించి ఆ సిద్ధాంతి చెప్పిన రీతిలో ఆ స్థలం సరిపోయిందా లేదా, అసలు ఆ స్థలం తీసుకోవచ్చా లేదా అనేటువంటి విధి విధానాన్ని అనుసరించి గృహము కట్టేందుకు తీసుకునేటువంటి స్థలం కొనుగోలు చేయటం చాలా మంచిది. ఆ యొక్క స్థల ఆకృతి ఏ తీరులో ఉంది, దిక్సూచికి అనుగుణంగా ఉందా లేదా, అక్కడ భూమిలో నీరు పడుతుందా లేదా ఇత్యాది విషయాలన్నీ కూడా అవగాహన ఉండటం స్థలం కొనుగోలు చేసేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు. త్రిభుజాకారంగా ఉన్నటువంటి స్థలాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కొనుగోలు చేయకండి. ఆ త్రిభుజాకారంగా ఉన్నా కూడా పర్వాలేదండి, దాన్ని కట్ చేసేసి మామూలుగా చేసేసి ఏదో విధంగా ఏదో ఒకటి చేస్తాను అంటే కుదరదు. త్రిభుజాకృతిగా ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. స్వభావ సిద్ధమైనటువంటి నేల గుణాలను మార్చటం ఎలా సాధ్యం కాదో
అలాగే స్వతసిద్ధమైనటువంటి లోపాలు ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఎవరు మార్చలేరు. అందుచేత చాలా జాగరూకత వహించి స్థలాలు కొనుగోలు చేసుకోవాలి ఎవరైనా. ఎందుచేతనంటే నూలు బట్టను పట్టుబట్టగా మార్చడం కుదురుతుందా? కుదరదు కదా. అందుచేత స్థలాన్ని ఎంపిక చేసేటప్పుడు చాలా చక్కటి స్థలంగా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవటం మంచిది. ఈశాన్యాన్ని ఖండిస్తూ ఏర్పడినటువంటి రహదారిని మార్చటం అలవి కాని పని కాబట్టి పెద్ద వైశాల్యం గల 2 స్థలాల నడుమన ఉన్నటువంటి ఇరుకైన చిన్న వైశాల్యం ఉన్న స్థలం కూడా నిరుపయోగమైనదే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే పెద్ద వైశాల్యం గల 2 స్థలాల నడుమన ఉన్నటువంటి ఇరుకైనటువంటి చిన్న వైశాల్యం ఉన్నటువంటి స్థలం కూడా నిరుపయోగమైనదే అనే విషయాన్ని గుర్తెరగాలి. వాయవ్య దిక్కుగా కానీ, నైరుతి దిక్కుగా కానీ, ఆగ్నేయ దిక్కుగా కానీ చొచ్చుకుని పోయినటువంటి స్థలాన్ని ఎప్పుడూ కూడా కొనకండి. ఇది వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తెరగండి. మీ గృహానికి ఉన్నటువంటి ఖాళీ స్థలాలు దక్షిణ పశ్చిమాల్లో ఉత్తరం తూర్పు కంటే హెచ్చుగా ఉంటే వాటిని తగ్గించి గోడతో కానీ కంచెతో కానీ వేరు చేసి ఆ స్థలంలో నైరుతిని షెడ్డు వేయటమో లేదా విక్రయించటమో చేయటం చాలా మంచిది. మీ ఇంటి నుండి బయలుదేరిన రోడ్డు మిమ్మల్ని తూర్పుకు కానీ, ఉత్తరానికి కానీ, ఈశాన్యానికి కానీ నడిపిస్తే చాలా మేలు. అదే రోడ్డు మిమ్మల్ని తూర్పు, ఆగ్నేయానికి కానీ, నైరుతికి కానీ నడిపిస్తే మాత్రం మీకు కష్టాలు తప్పవు. నైరుతి దిక్కుగా దిగిపోయేటువంటి స్థలం జోలికి మాత్రం ఎవరూ వెళ్ళకండి. మన పొరుగువారి ఇళ్లల్లో నుంచి తూర్పు, ఉత్తరాల నుండి వాడుక నీరు కానీ, వర్షపు నీరు కానీ మన స్థలంలోకి అలా పారకుండా చూసుకోవాలి. అలాంటి ఇళ్లల్లో నివసించేటువంటి వాళ్ళు సామాన్య జీవితాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు నిర్మించుకుపోయేటువంటి స్థలంలో పెరుగుదల, తరుగుదల గురించి ఆలోచించినప్పుడు పశ్చిమ వాయవ్యం పెరిగి ఉండవచ్చు, కానీ నైరుతి నుంచి వాయవ్యానికి కోణంగా మాత్రం పెరగరాదు. ఇది మూలమట్టానికి 90 డిగ్రీలు పెరిగి ఉండాలి, కానీ ఇంటికి మాత్రం పెరగకూడదు. అలా పెరిగినట్లయితే దక్షిణ, ఆగ్నేయం వైపు స్థలం కన్నా దక్షిణ నైరుతి వైపు ఖాళీ స్థలం పెరిగి వాస్తు దోషమై తీరుతుంది సుమా. నైరుతి దిశ నుంచి వాయువ్యానికి కోణతత్వంలో పెరగకూడదు. ఎప్పుడు స్థలం 90 డిగ్రీస్ ఉండాలి నైరుతి కూడా. అలా గనక లేకపోయినట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయేటువంటి దుస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే స్థలం తరుగుదల గురించి ఆలోచించినప్పుడు తరుగుదల గురించి స్థలానికి ఎప్పుడూ కూడా తూర్పు, ఆగ్నేయం తగ్గి ఉండవచ్చు. అయితే ఇంటికి ఆగ్నేయం మాత్రం తగ్గి ఉండరాదు. అలా తగ్గటం వల్ల ఇంటి ముందర ఆగ్నేయంలో ఖాళీ స్థలం ఏర్పడి ఈశాన్యం కన్నా కూడా ఆగ్నేయ స్థలం పెరిగినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆగ్నేయం పెరిగి ఉండటంతో వాస్తు వక్రమై దుష్ఫలితాల్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఇంటి నిర్మాణంలో ఉత్తర వాయువ్యం తగ్గి ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే ఇంటికి ఉత్తర వాయువ్యం తగ్గి ఉందో అక్కడ ఖాళీ స్థలం ఏర్పడి ఈశాన్యం కన్నా ఉత్తర వాయువ్య స్థలం పెరుగుతుంది. ఈ విధంగా ఈశాన్యం తరిగి దాని ప్రభావం తగ్గిపోతుంది అని గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన
అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. చెవి, ముక్కు, గొంతు సమస్యల్ని అధిగమించటానికి బుద్ధాసనం కూడా ఉపకరిస్తుంది. గొంతు, ముక్కు, చెవి ఈ 3 ప్రధాన భాగాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఏ ఒక్క భాగంలో లోపం ఏర్పడినా ఆ ప్రభావం మిగతా 2 భాగాలపై ఉంటుంది. చెవి, ముక్కు, గొంతు కండరాలు బలోపేతం కావటానికి బుద్ధాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని ఓ కాలుని మెడమీద పెట్టాలి. మరో కాలును చాపి మెల్లిగా ముందుకు వంగాలి. 2 చేతులతో చాపిన కాలుని పట్టుకోవాలి. ఇదే ఆసనాన్ని 2 నుంచి 4 సార్లు పునరావృతం చేయాలి. అప్పుడు ఉత్తమ ఫలితాలు ఉంటాయి.